హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మీద తమ 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. అండ్ అంతకంటే ఎక్కువగా ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానం మాత్రం అందరిలో చర్చనీయాంశమైంది. అండ్ ఎక్కువగా విమర్శలు అయితే చేశారు ఇషాన్ కిషన్ మీద. అవుట్ ఇవ్వకముందే అవుట్గా వెళ్ళిపోవడం అండ్ ఒక మ్యాచ్లో అయితే ఇంట్రెస్ట్ లేనట్టుగా హిట్టింగ్ చేయబోయి అవుట్ కావడం, ఈ రెండింటి వల్ల ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీద అయితే చాలా నెగిటివ్ ఇతని మీద అయితే కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఇదే ఇషాన్ కిషన్ ఇంకా టీంలో ఉండడు అని కూడా ఒక అంచనాకి చాలామంది అయితే వచ్చేసారు. నిజంగా వేరే టీమ్స్ వేరే ఫ్రాంచైజీస్ అయితే తీసేసేవే, కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇతని మీద నమ్మకం ఉంచి ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ మీద కూడా ఆడించింది. అదే చెన్నై లాంటి పిచ్ మీద. అండ్ ఇతను కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా 44 కొట్టాడు. 34 బాల్స్లో 44 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఆ తక్కువ టార్గెట్స్ చేయడంలో ఎంతో హెల్ప్ అయ్యాయి. సో ఈ మ్యాచ్ గెలిచిన వెంటనే ఇషాన్ కిషన్ తాము ఫస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ గ్రౌండ్లో వాళ్ళ మీద గెలవడం చాలా ఆనందంగా ఉందని, అండ్ అదేవిధంగా ఇక నుంచి తామైతే చాలా గట్టిగా ట్రై చేస్తామని, నెక్స్ట్ 5 మ్యాచ్లు గెలవడానికి పక్కా స్కెచ్ అయితే వేస్తున్నామని చెప్పి తను ఆడబోయే మ్యాచ్ల గురించి అయితే అతను మాట్లాడాడు. సో అతను చాలా పాజిటివ్ దృక్పథంతో మాట్లాడాడు. అండ్ అదేవిధంగా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి ఉన్నాడు. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఈ ఎస్ఆర్హెచ్ కూడా చాలా మంచిదే అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.